ఎవరి క్రీస్తు యేసు అది అంశం మీద 3 దినాల్లో దేవునికి దాసులు మాట్లాడారు. ఆఖరి రోజు వెంటనే ఆయన వెళ్ళిపోవాల్సి వచ్చింది కనుక సమయాన్ని ఆయనకి ఇవ్వలేకపోయాం. మీటింగ్స్ అయిన తర్వాత ఇద్దరు నా దగ్గరికి వచ్చారండి. వాళ్ళిద్దరు చాలా పెద్దవారు. ఒక ఆయన ఢిల్లీలో ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ గారు, రిటైర్ అయిపోయారు. ఆయన వచ్చి అన్నాడు, అంశం చాలా అవసరం, ఆ రీతిగా ఏర్పాటు చేయడం అంశంలో దేవుని సేవకులు చాలా బాగా మాట్లాడారు. అవసరం హైందువులు అనేక మంది దీని గురించి ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే మనం అనుకోవచ్చు మీటింగ్స్ గురించి ఎవరు తెలుసులే అని. మన యవనస్తులైన వారు రాత్రులు కష్టపడి తిరిగి పోలీస్ పర్మిషన్ తీసుకొని అవి అతికించిన తర్వాత అనేక మంది చూచారు. దాని అంతరం బట్టి కూడా దేవునికి వందనాలు. ఎందుకంటే మనం మాత్రమే కాదండి, అనేక మంది హైందవులు ప్రభువుని గురించి తెలుసుకోవాలన్నారు. కొంతమంది వ్యతిరేకులుగా కనబడుతున్నప్పటికీ కూడా వారి హృదయంలో మాత్రం ఈ ప్రశ్న ఉంటుంది. ప్రశ్నించడం చాలా అవసరం, సమాధానం చెప్పడం ఇంకా అవసరం. చారిత్రకంగా ఆ రీతిగానే దేవుడికి దాసులు ఆయన కూడా హైందవ సంస్కృతి నుండి వచ్చారు కనుక వారు కూడా చెప్పడం జరిగింది. కొంత సాక్ష్యం కూడా చెప్పారు. అదేమన్నారంటే ఒక పాట ద్వారా ప్రభు ఆయన ఆకర్షించారని. ఆ మీటింగ్ని పాడు చేద్దామని వచ్చాను, కానీ ఆ మీటింగ్లకి ఆయన కాలేజ్ చదువుతుండగా, ఆయన ఆర్ఎస్ఎస్ మెంబర్ అంట, అక్కడ ఏ కాలేజీలో అయితే ఆయన చదువుతున్నాడో ఆ కాలేజీలో లెక్చరర్ ప్రార్థన చేస్తుందంట. ఈ అబ్బాయిని పంపించిందంట ఆ దినాల్లో యవనస్తుడిగా ఉంటాడు. ఆ మీటింగ్ని పాడు చేద్దామని వెళ్ళాడు, కానీ దేవరాజు గారు ఈ పాట పాడుతుండగా ఆయన మర్చిపోయాడు. తను ఎందుకు వచ్చాడో మర్చిపోయాడు. దీని వెనకాల ఎంతో ఆ సోదరి యొక్క ప్రార్థన, వ్యక్తిగతంగా యవనస్తుని కోసం ప్రార్థన చేసింది. మనం ఆ రీతిగా ఒక్కొక్కరి కోసం ప్రార్థన చేయటం అనగా ఈ దినాల్లో ఎంతమంది వచ్చారు అనేది లెక్క కాదండి. ఎంతమంది ప్రభు ఒక్క వాక్యాన్ని సరిగా విన్నారు, ఎంతమంది హృదయపూర్వకంగా ఆలకించారు. అనగా బహిరంగ సభలు చాలా పెద్ద సభలు జరుగుతున్నాయి, అవి చెడ్డవి మంచిది కాదని చెప్పలేం. కానీ చిన్న సభలు అనగా పట్టణాల్లో ఆదివారం చాలామంది అక్కడ వెళ్ళిపోతున్నారండి, సంఘాలు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. సంఘాల యొక్క ప్రత్యేకత ఏంటంటే విశ్వాసులైన వారిని ప్రభు కొరకు పెంచడం. కానీ ఆ సభల్లో విశ్వాసులైన వారు పెంచబడరండి. ఆ సభలలో ఊరికనే వెళ్తారు, వస్తారు, వింటారు. అది పెద్ద సభలుగానే ఉంటాయి. కానీ హృదయాలలో ప్రభు యొక్క కార్యం ఎంతవరకు జరుగుతుంది అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానాలు చాలా తక్కువ. అందుచేత ఇలాంటి సభల కోసం మనం ప్రార్థన చేయాలి. ఆ రీతిగానే మన గ్రామ సభలో కూడా ఊరిలో అనగా గ్రామములో హైందవుల కోసం, క్రీస్తును ఎరగని వారి కోసం, వారికి అర్థమయ్యే భాషలో మనం కూటం పెట్టుకోవడం కూడా చాలా అవసరం. ఆ రీతిగా మనము ఆలోచించాలండి. కానీ పెద్ద సభలన్నీ పెట్టి దాని వెనకాల ప్రార్థన లేకుండా ఆడంబరాలతో మిగిసిపోయాం. ఓ రోజు మన సహవాసంలోని పెద్ద సభలు మేము అందరూ వెళ్ళాం, కానీ మాకు అర్థం కాలేదు. ఆఖరిగా నడిపిస్తున్న ఆయన అన్నాడు, అన్నా మీరు 45 నిమిషాలు మాట్లాడాలన్నాడు. 30 నిమిషాలకి అన్నాడు, అన్నా మీరు ముగించండి అన్నాడు. ఎందుకంటే పెద్ద సభలకి మరొక ప్రసంగికుడిని ఏర్పాటు చేశారు తెలియకుండా. అది సహవాస పద్ధతి కాదండి. ఎందుకంటే ప్రార్థిస్తూ చేస్తున్న పనులు ఒక రీతిగా ఉంటాయి, ప్రార్థించకుండా ఆడంబరంగా చేసే పనులు వేరుగా ఉంటాయి. మనం ఇతరులైన వారిని మెప్పించడానికి సభలు కాదండి. కొంతమంది అయినా కానీ ఏ విధము చేతనైనను కొందరు రక్షించబడాలని పౌలు గారికి ఆశ.
అది మన ఆశగా ఉండాలి. పెద్ద పెద్దవారు వచ్చి వారు రావటం మంచిదే, కానీ మన సభల్లో మాత్రం తాకట్టు పెట్టడం మాత్రం మంచిది కాదు. అలా ఉంటే వేరుగా పెట్టుకోవచ్చు, కానీ సువార్త దళం సభలని మనకు ఏర్పాటు చేయబడి ప్రార్థించుతా, ఎవరి కొరకైతే ప్రార్థిస్తామో వారు సేవకులు ఉంటారు. ఎవరి కొరకైతే ప్రార్థించమో అలాంటి వారు వచ్చి ప్రసంగాలు చేసి వెళ్ళిపోతారండి. కానీ ప్రసంగాలు ఇక ప్రియులం కాకూడదండి అని ప్రార్థించే వారంగా మనం ఉండాలి ఈ సభల కోసం. సువార్త యొక్క ఆవిర్భావం ఆ రీతిగానే వచ్చిందండి. కొద్ది మంది బాపట్లలో మొట్టమొదట ప్రారంభమైపోయింది. ఆ రీతిగానే సేవ అక్కడ ముందుగా అనిగా ప్రభు యొక్క బిడ్డలు ఆ రీతిగా ఏర్పాటు చేయటం జరిగింది. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. బాపట్ల నుండి ఇక్కడ ఎందుకు వచ్చిందంటే, బాపట్ల దగ్గుమల్లి వారి పాలనలో రోడ్డు పక్కనే సభలు జరిగాయి, సాక్షి సభలు. కానీ ఆ తర్వాత అక్కడ భాస్కర్ గారితో అక్కడున్న వారు విభేదించి వారు అన్నారు, మీరు ఎవరిని పెట్టుకున్నా మా వారు కాడ రావాల్సిందే, మేము కూడా వాక్యం చెప్పాలి అని. ఆత్మీయ పని కాకుండా శరీర సంబంధమైన పని జరగాలని. అందుచేత వారు మీరు సాక్షులు ఇక్కడ పెట్టడానికి వీల్లేదని వారు అన్నారు. ఆ సమయంలో ఆలోచన చేశాం. పిసి వర్గీస్ గారు మొట్టమొదటిసారిగా మన ప్రాంతానికి వచ్చే ఆ సమయం, దేవుని యొక్క సేవకులు కొంతమంది కలిసి ప్రార్థన చేశారు. రత్న మాస్ గారు, భాస్కర్ గారు, ఇంకా ఇలాంటి వారు 15 మంది కలిసి వెదులుపల్లిలో కూడి ప్రార్థన చేశారు. వెదులుపల్లిలో సభలు పెట్టాలని వారు ఏర్పాటు చేశారు. దేవునికి వందనాలు. అయిన తర్వాత అప్పుడు పోవాలని అనుకున్నారు. అప్పుడు లేదండి, మన ప్రభు వైపు చూద్దాం, ప్రభు ఇస్తాడని. దీనమ్మ గారు దాన్ని ఎక్కువ బలపరిచారు. ప్రభు ఇస్తాడు, ఇది ప్రభు కార్యం కదా, కనుక ఒక్కొక్కరు ఎంత ఇస్తారని మనం అడగనక్కర్లేదు అన్నారు. సరే, అందరూ కలిసి ప్రార్థన చేశారు. అక్కడ జరిగినాయి మొదటి సాక్షి సభలు బాపట్ల తర్వాత వెదులుపల్లి జరిగాయి. పిసి వర్గీస్ గారు వచ్చారు, దేవుని వాక్యం అందించారు. అంతా అయిపోయిన తర్వాత 36 రూపాయలు మిగిలాయి. ఆ దినాల్లో చూసేది లెక్కలన్నీ ఈపాలెం రత్న మాస్టర్ గారు. ఆయన చాలా సంతోషించి, అమ్మా దినమా, నేను చాలా భయపడ్డాను, దేవుడు నమ్మతగినవాడు, దేవుడి కార్యాన్ని చేశాడు, 36 రూపాయలు మిగిలిపోయాయి. దేవుని యొక్క పని దేవుని పద్ధతులు జరగాలి, కనుక మనం ప్రార్థన చేయాలి. ఆ రీతిగా ప్రార్థన చేయటం ద్వారా ఈ కార్యాలు జరుగుతున్నాయి. ప్రభు వైపు చూడటం మనుషుల యొక్క సామర్థ్యతను బట్టి కాదు, కానీ ప్రభువారు యొక్క సామర్థ్యతను బట్టి దేవుని పని దేవుని పద్ధతులు జరగాలి. కనుక దేవుని పని దేవుని పద్ధతులు జరగాలి. ప్రార్థన చేస్తుండగా దేవుడు ప్రతి ఒక్క అవసరాన్ని తీరుస్తూ వచ్చాడు. ఇక్కడ సభలు జరుగుతున్నప్పుడు వెల్ప నుండి వచ్చిన వారు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆ రిజిస్ట్రేషన్ వచ్చిన డబ్బులన్నీ కూడా సువార్తలకు వెళ్ళిపోతాయి. స్థానిక సంఘం ఆ 3 దినాల యొక్క భోజన పానాదులన్నీ కూడా స్థానిక సంఘానికి ప్రభు దయచేశాడు. స్థానిక సంఘం ప్రార్థన చేసింది, ప్రభువా సహాయం చేయండి అయినా, మేమందరం ధనవంతులం కాదు, పేదలం, ఇంతవరకు సాయం చేస్తూ వచ్చారని. ప్రభు ఆ రీతిగానే ప్రతి ఒక్క అవసరత తీర్చాడు. ఈ మధ్యాహ్న భోజనంతో సైతం కూడా అదే దేవుని వైపు చూస్తే దేవుని కార్యాలు దేవుని వైపు చూడాలండి. మన వైపు చూస్తే ఇది లాభం లేదండి, దేవునికి మహిమ రాదు. మహా గొప్ప ప్రసంగికుల ద్వారా సువార్త దళం ప్రారంభించబడలేదండి. సామాన్యమైన వ్యక్తులు ప్రభు దగ్గర మొరపెట్టారు.
ఆ దినాలలో ఈ మధ్య ఒక ఆయన హైదరాబాద్ ఉంటాడు. వారి తల్లి బాపట్ల గవర్నమెంట్ హాస్పిటల్ నర్సు, వాళ్ళ నాయనగారేమో సబ్ రిజిస్టార్. అంటే 9 లాక్ సబ్ రిజిస్టార్ కాదండి, ఆయన వేరే రకం సబ్ రిజిస్టార్. ఆయన అన్నాడు, చిన్నప్పుడు మేము సభలకు వచ్చాం సుమంతలమని. అన్న ఈ సభలు మీయేనా? అవునండి అయ్యా, మాయి కాదు, సహవాసమే. ఆ రోజుల్లో మేము కూడా వచ్చాం, మేము ఎంతో దీవించబడ్డామని. ఆ రీతిగా దేవుని బిడ్డలైన వారు ప్రతి అవసరం కొరకు ప్రభు చూచారు. దేవుడు ఈ పరిచర్యను దీవించాడు. అందుచేత ప్రభు వైపు మనం చూద్దామండి. మన సామర్థ్యతను బట్టి దేవుని పని జరగదు. ప్రభు యొక్క సామర్థ్యత గొప్పది. ఆయన ఎదుట మనం తగ్గించుకున్నప్పుడే ఫెయిత్ఫుల్ ఉన్నప్పుడు. ఆఖరిగా కొన్ని విషయాలు చెప్పి ముగిస్తానండి. ప్రతి విజయం వెనకాల అపజయం ఉంటుంది. ఉదాహరణకు బైబిల్ ఉన్నది, మనం వివరించనక్కర్లేదు, చెప్తాను. యెహోషువ మొట్టమొదట ఏ పట్టణం మీద జయం పొందారండి? ఎరుక పట్టణం. ఏ కంఠమైన ఉపయోగించారా? ఉపయోగించలేదు. దేవుని యొక్క నామం, వారు దేవునికి స్తుతి చెల్లిస్తున్నారు. అయ్యా ప్రభు యొక్క నామానికి స్తుతి చెల్లిస్తున్నారు. ఆ కోట గొడవలన్నీ కూడా కూలిపోయాయి కదండి. అనగా ఖడ్గము జొలిపించుకొనని, మానవుని యొక్క శక్తి మాత్రం ప్రదర్శించమనుకున్నానే దేవుడు తన మహాగొప్ప కృపను బట్టి మొట్టమొదటి మహాగొప్ప విజయాన్ని దయచేశారు. కానీ ఆ తర్వాత అపజయం. పెద్ద పట్టణం మీద వారు విపరీతమైన జయాన్ని పొందారు. పెద్ద పట్టణం మీద ఆనాడు ఉన్నట్టు ఆ వేశ్యాన్ని పిలువబడుతున్న సోదరి, ఆమె ప్రభువు నమ్ముకుంది కనుక, ఆమె ప్రభువు నమ్ముకోవడాన్ని బట్టి, వెలిపెట్టి ఉన్నవారు ప్రభువును నమ్ముకోవడాన్ని బట్టి దేవునికి కార్యాలు జరిగాయి. కానీ చాలా సంతోషిస్తూ ఉన్నారు. కానీ అపజయం పొందారు. చిన్న దాని మీద వెళ్ళారు, 36 రాయి పట్టణం మీదకి వెళ్ళారు, 36 చనిపోయారండి. ఇశ్రాయేలుకు ఇప్పుడు చూశారని, ఒక ఇశ్రాయేలు సైనికునికి విలువ ఎంతంటే, ఈనాడు హమాస్ యొక్క 300 మంది ఆ సైనికుల విలువ. ఆనాడు అంతేనండి, ఈనాడు అంతే. అందుచేత యెహోషువ బాధపడ్డాడు. ఏంటిది? దేవుడు మాకు గొప్ప విజయాలు దయచేశాడు కదా, ఎందుకు విపరీతంగా మేము చనిపోవాల్సి వచ్చింది? 36 ఏర్పాటు చేయబడిన యవనస్తులని వారు, ప్రభువు చేత వాడబడుతున్న వారు ఓడిపోయారు మాత్రమే కాదండి, చనిపోయారు. ఆనాడు ఏం చేశారండి? ప్రభు దగ్గర ఎందుకు నాయనా ఈ అపజయం? ప్రభు అన్నాడు, ఇశ్రాయేలు పాపము చేశారు, 1 man sin. అందుచేత మన సామర్థ్యత ఎప్పుడైతే అయిందో అక్కడ మనం తగ్గించుకోకపోతే దేవుడు మనకు నష్టాన్ని కలిగిస్తారు. మందిరాలు కట్టుకోవచ్చు అండి, కానీ ఆత్మలు సంపాదించలేం. పెద్ద మందిరాలు కట్టుకోవచ్చు, అది తప్పు కాకపోవచ్చు. కానీ దానికంటే ముఖ్యంగా ఎప్పుడైతే దేవుడు మనకు విజయాన్ని దయచేశాడో, ఎప్పుడైతే ఆశ్చర్యకరంగా 1500 కుర్చీలు కూడా చాలనంతగా అనేక మంది వచ్చారని మనం సంతోషిస్తున్నామో, జాగ్రత్త, ఇది నీ పని కాదు, నా పని కాదు. మనం అతిశయించామా, అపజయం వస్తాయి. ప్రభు దగ్గర మనం, ప్రభు పనికి మాలిన మమ్ములు మీరు వాడుకున్నారు నాయనా, మీకు వందనాలు. అందుకని ఇందాక అన్నాను, ఇది స్తుతి కోడిక మధ్యలో స్తుతి చేయలేదు. ఏం చెప్పామండి మనం ఇప్పటివరకు? గ్రీటింగ్స్ అన్నాం. గ్రీటింగ్స్ ఎవరు చెప్తారు? ఆ మధ్య ఒక సమాధి అయిపోయిన తర్వాత వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే అక్కడ పాస్టర్ గారు అన్నారు, అయ్యగారు మీరేమో గ్రీటింగ్ చెప్తారా అన్నారు.
గ్రీటింగ్ కాదండి, ప్రార్థన చెప్తాను, ఇది గ్రీటింగ్ చెప్పే అవకాశం కాదండి. గ్రీటింగ్స్ అంటే ఏంటి ఏమండి? బయటి వాళ్ళు లోపల వాళ్ళకి గ్రీటింగ్ చెప్తారు. ఏ రోజు మనం ఏం చేసాం? మనం గ్రీటింగ్ చెప్పుకున్నాం, తప్పు కాదు, కానీ ప్రార్థించడం మర్చిపోవద్దు. దేవుని యొక్క సామర్థ్యత అది గొప్పది. ప్రభు దగ్గర తగ్గించుకుందామండి. ఇది మా వలన జరిగిందని ఎవరైనా అనుకున్నారా? జీవితంలో ప్రమాదమే తప్ప జయమి రాదు. దేవుని వలన జరిగింది. దేవుని కార్యాలు, దేవుని పద్ధతులు జరిగించాలి. దేవుడు జరిగించాడండి. అందుచేత దేవునికి వందనాలు. ఎప్పుడైతే గొప్ప విజయాన్ని పొందారో ఎరికో పట్టణం మీద, హాయి పట్టణం మీదకి వెళ్ళిపోయి తన్ను తిన్నారని 36 మీటింగ్ బాగా జరిగాయి అని మన మీటింగ్లు అన్నింటిలో అనుకుంటామండి. బాగా జరిగాయి, నిజమేనండి, బాగా జరిగాయని సంతోషించక నేను తగ్గించుకోవాలి. దేవా, పనికి వాళ్ళ మమ్మల్ని మీరు వాడుకున్నారు, మేమే పాటివారు. మాకు మంచి ప్రసంగికులు దయచేశారనైనా మేమే పాటివారు. అయ్యా, మంచి పాటలు దయచేశారు ప్రభువా, ఏ పాటివారు. కొన్నిసార్లు అంటారు, మేమైతే అలా చేసేవాళ్ళం అని కొంతమంది అంటారు. ఎవరైనా అలా అనుకుంటే, అలా చేస్తే ఆత్మలు సంపాదించాం. పిసి వర్గీస్ గారు నేను కలకత్తాలో చదువుకున్నప్పుడు నాకు పరిచయం. ఆ తర్వాత మన బుద్ధికి వస్తున్నారు. హైదరాబాద్లో అడుగుతారు, పిసి వర్గీస్ గారు మీ చిన్న మీటింగ్స్కేం వస్తున్నాడే అని. అవును. ఆయన అన్నాడు, జోషి వస్తాను, మీతో ఉంటాను, పని చేస్తాను. ఆయన వచ్చిన దినాలలో ఏ రాత్రి కూడా టీ కానీ పాలు కానీ తాగడండి. ఆయన అన్నాడు, జోషి, ఆ రోజు నువ్వు టీ తాగి కడుపు నిండా భోంచేసి లేదా కొద్దిగా భోంచేసి నువ్వు వాక్యం చెప్పావా, దాని అర్థం ఏమంటే సైతానికి తావిచ్చావు. నువ్వు భోజనం ముఖ్యమా, ఉపవాసం ముఖ్యమా? కనీసం టీ కొడతాడండి. ఆయనకి మన దగ్గరకు వచ్చిన తర్వాత రాత్రుల్లో ఏమాత్రం టీ కానీ కాఫీ కానీ నీళ్ళు తప్ప ఏమీ తాగడండి. ఒకసారి వచ్చినప్పుడు ఆ దినాల్లో EU స్టాఫ్గా ఉన్న బ్రదర్, ఇప్పుడు టీవీలో కనపడుతున్నాడే, ఎడ్వర్డ్ విలియమ్స్ గారు వచ్చి, ఆయన పలాని బ్రదర్ తెలుసు కదా, హైందవుడు, వారి కుటుంబం కొత్తగా బంధువులు అంతా వచ్చారు, ఇల్లు కట్టుకున్నారు అన్నా, మీరు ఇష్టపడితే మేము అన్నని తీసుకెళ్తామన్నారు. అయ్యా పర్వాలేదు, మీ ఇష్టం అన్నాను. అన్న వస్తే పర్వాలేదన్న. అన్న దగ్గరికి వెళ్ళి చెప్పారు, అన్న జోషికేరా గారిని అడిగారు, నేను మిమ్మల్ని తీసుకెళ్ళమన్నాడు అన్నాడు. వాక్యం చెప్పాడు, వచ్చాడు. వారు హైందువులు జోషి వాక్యం చెప్పడానికి. ఆయన రెండవ రోజు అడిగాడు, జోషి, నేను ప్రార్థించని కూటానికి సభకు నువ్వు నన్ను ఎందుకు పొమ్మన్నావు అన్నాడు. నేను ప్రార్థించని సభకు నన్ను ఎందుకు పొమ్మన్నావు అన్నాడు. లేదన్నా, నేను మిమ్మల్ని పొమ్మనలేదు, మీరు వస్తే తీసుకెళ్ళొచ్చు అన్నాడు. ఆయన వచ్చి నాతేమన్నా అంటే, జోషి వెంకయ్య రాయనని అడిగాము, మిమ్మల్ని తీసుకెళ్ళమన్నాడు అన్నాడు. అది నిజమే. ఆయన అన్నాడంటే సైతనుడు అక్కడే పని చేస్తాడు. దేవుని పని పోరాటం. అక్కడ మంచి భోజనం ఉంది. అదేమంది గృహ ప్రవేశం, అందరూ వచ్చారు. నేను వాక్యం చెప్పాను, భోంచేయకుండా వచ్చేసాను. నాకు ఇష్టం లేదు అక్కడ భోంచేయటం. దేవునికి వాక్యం చెప్పాలి. ఆయన అన్నారు, జోసి, ఎక్కడైనా కానీ మనం వాక్యం చెప్తుంటే
ఆ రాత్రి మాత్రం భోజనం దయచేసి చేయవద్దు. నాకు కూడా బీపీ ఉంది, నాకు షుగర్ ఉంది. నా భార్యతో అన్నాడు, ఆమె ఎంతో ఈ పరిచర్య కండి తెలియకుండా ఎంతో చెప్తుంది. ఆమె ఇంజనీర్ కనుక అన్నీ కూడా రాసుకుంటుంది. నాకు అంత జ్ఞాపకం ఉండవు. ఒకసారి ఆమెతో అన్నాడు, బీపీ ఉంది బీనా అన్నాడు. హలో అన్న, అంకుల్ బీపీ ఉందా? అవును, బీపీ పైన ఎక్కువ ఉంది. అంటే కింద ఎక్కువ ఉందంటే ఏమవుతుంది తెలుసా? పైన ఎక్కువ ఉందంటే పైకి వెళ్తాం. ఆయన అన్నాడు, పైన ఎక్కువ ఉంది బీనా, ఏం సంతోషం, ఎంత త్వరగా పైకి వెళ్ళిపోతే అంత మంచిదే కదా. కానీ కింద కానీ ఎక్కువ ఉంటే మేము భార్యలకు బరువు అవుతాం. ఏమవుతుంది? పక్షవాతం వస్తుంది అన్నాడు. మనం కూడా తిండి విషయాలు ఉన్నారండి. ఆ దాసుడు పరిచర్య మనకు ఎంతో మేలుకరం ఉందండి. హైదరాబాద్లో పెద్ద చర్చ్ ఉంది, అది ఎవ్రిహం క్రూసైడ్ వాళ్ళ చర్చ్. ఆ పాస్టర్ గారు బిఏజీ ప్రసాద్ గారు, ఆయన అడిగాడు, జోషి మంచి ఇంగ్లీష్ స్పీకర్ కావాలి. అన్నగారికి రాశాను, వచ్చారు. అన్నగారు మాట్లాడుతున్నారు. ఆయన మరోసారి మాట్లాడుతుండగా ఈ బిఏజీ ప్రసాద్ గారు ఆయన పక్కన నిలబడ్డాను. ఇంతవరకు ఎక్కడున్నాడు ఈయన? నేను అనేకమైన దేశాలు తిరిగాను, మన పట్టణాలు తిరిగాను, ఇలాంటి స్పీకర్ ఇంతవరకు ఎక్కడ ఉన్నాడు? ఓ జోషి, నువ్వు నాకు ఇంతవరకు ఎందుకు చెప్పలేదు అన్నాడు అంటూ ఆయన మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఆఖరి రోజు అడిగాడు, మీరు ఎంతమంది పిసి వర్గీస్ గారు వస్తారని అంటున్నారు, మీకు ఎంత మీరు కోరుతున్నారంటే అందరూ చేయెత్తాడు. పిసి వర్గీస్ గారు వచ్చి మైక్ దగ్గరికి వచ్చి, నేను రాను మీ దగ్గరికి అన్నాడు. ఎందుకంటే ప్రసంగాలు వినడానికే మీ ఇష్టపడ్డారు, కానీ ఇన్ని 3 రోజులు 4 రోజులు మీతో ఉన్నారు కదా, మీరు నిజంగా ప్రభుకు లోబడి ఉంటే కొంతమందిని కానీ సంఘాన్ని చేరుస్తున్నామని మీరు చెప్తే అప్పుడే నేను వస్తాను, లేకపోతే ప్రసంగాలు చెప్పి మీ ద్వారా దండలు వేసుకోవడానికి రానన్నాడు. ఆయన వారు ఎంతో ట్రై చేశారండి, పాలు తగ్గించాలండి, తాగలేదు, పాలు తగ్గించాలి. ఈరోజు మనకేం కావాలంటే హ్యూమిలిటీ, మనం తగ్గించుకుందాం. ఆనాడు ఓడిపోయారు 36. ఏలియా బయలుదేవత ప్రవక్తలందరినీ చంపించేశాడు, మహాగొప్ప విజయాన్ని సాధించాడు. అనగా చరిత్రలో ఏ దైవదాసుడు సాధించని మహాగొప్ప చరిత్రను ఏలే గారు సాధించాడు. ఆ తర్వాత ఏమైందండి? మరణాపేక్ష గలవాడై బదరీ వృక్షం కింద అక్కడికి ఆగిపోయాడు. మహాగొప్ప దైవజనుడు కదండి. చరిత్రలో అలాంటి దైవజనుడు లేడు అనుకోవచ్చు మనం. ఆయన తర్వాత ఏలియా వచ్చాడు, ఏలియా మీద దుప్పని పరిచాడు. ఎందుకంటే ఆయన మహాగొప్ప విజయాన్ని పొందిన తర్వాత అపజయం ఆయన వెంటాడుతుంది, భయపడుతుంటాం. ఎందుకంటే మన సామర్థ్యత కాదండి, దేవునికి లోబడాలి. దేవుని కార్యాలు, దేవుని పద్ధతులు జరగాలి అంటే వినయములో జరగాలి. దేవుడు ప్రతి అవసరతను తీరుస్తాడండి. ఇంతవరకు అదేనండి, ఇంతవరకు అదే పద్ధతి. వాళ్ళు అన్నారు, మీటింగ్ జరుగుతాయి, మన ఆర్థిక పరిస్థితి బాగలేదు కదా ఏంటని ఇక్కడ వారు అన్నారు. ఏంటి ఇంతవరకు ఎలా చేశాడు దేవుడు? ప్రార్థన చేద్దాం. దేవుని పని దేవుని పద్ధతులు జరగాలని, దేవుని పద్ధతులు జరగాలని. నేను విద్యార్థుల మధ్య పనిచేసినప్పుడు ఇదేనండి, చీరాల్లో మీటింగ్స్ పెట్టాం, ఇద్దరికి అప్పచెప్పాం, మీరు భోజనం చేయాలి, ఏర్పాటు చేయాలి. ఒక ఆయన పేరు చిన్న, వేరొక ఆయన దయ. ఈ చిన్న ఆయన MA BEd. ఏం దయా, ఏదో భోజనాలు ఏర్పాటు చేయాలన్నాడే, ఏమైనా డబ్బులు ఇచ్చాడా రాయబాబు గారు? ఇవ్వలేదు. మరి ఎట్ట చేద్దాం? ప్రార్థన చేయమన్నాడు కదా. ఈయన చిన్న అన్నాడు,
ఏమయ్యా చింతకాయలకి మీద ఏమండి ఏమన్నారు అది చింతకాయలు రాలుతాయా, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? ఆయన ఏదన్నాడు, నువ్వేదన్నా నమ్మావు. నేను మాత్రం ఈ బాధ్యత నాకు వద్దయా, నీతో ఇంకోటి తీసుకో. అరే రాయబాబా అన్నాడు, చెప్పాడు కదా, రాయబాబా మనం ప్రార్థన చేస్తాడు, మనం ప్రార్థన చేద్దాం. ఈయన చిన్న నాయనే ఎంఏబిఈడి, దయానాయన మామూలు ఓ చిన్న పని, ఒక కూలీ నాలి చేసుకునేవాడు. 3 దినాలండి, 3 దినాలు కొద్ది మందితోని సభ జరిగాయి. 3 దినాలు అది నేర్చుకున్నాం. బాపట్లలో కళాశాల విద్యార్థుల మధ్య పనిచేస్తున్నాం. 1972 సంవత్సరం యూనివర్సిటీకి మీటింగ్స్ అని 3 దినాలు పెట్టాలని ఏర్పాటు చేశాను. ప్రసంగికులు వస్తామన్నారు, పెద్దలు వస్తామన్నారు. వెంటనే మా వాళ్ళు ఏం చేశారంటే, యవనస్తులు ఒక ప్రింటింగ్ రిసిట్ బుక్ కూడా ప్రింట్ చేశారు. అక్కడ ఆ దినాల్లో నాగభూషణ్ గారని అగ్రికల్చర్ ప్రిన్సిపాల్ గారు, వారి కుమారుడు, అతను వరంగల్లో బీటెక్ చేసేవాడు, పరిగెత్తుకొని వచ్చాడు. జోషి ఏంటి వాళ్ళు డబ్బులు బుక్ చేద్దామంటున్నారు, అది మన పద్ధతి కాదు కదా అన్నాడు. లేదు, మనం ప్రార్థన చేయాలని. నేను మళ్ళీ వెళ్ళా, కలుసుకున్నాం. వాళ్ళందరూ ఈయన్ని తిట్టేశారు. మేమేదో చేస్తుంటే నువ్వెందుకు చెప్పాము ఆయన దగ్గరికి వెళ్ళి? డబ్బులు ఎవరైనా ఇస్తారా మనకి? డబ్బులు ఎవరైనా ఇస్తారా? డబ్బులు ఇవ్వడానికి చాలామంది రెడీగా ఉన్నారు, కానీ అడిగితే కదా ఎవరైనా ఇచ్చేది. అప్పుడు మన అన్నం, అడిగితే కదా ప్రభు ఇచ్చేది, ప్రభుని అడుగుదాం అన్నారు. కొంతమంది ఎవరు రాండ్రు, జోహోను కుమారి మరియమ్మ అని కొంతమంది ఉన్నారు, దగ్గుములు వారు. వారు కలిసి ప్రార్థన చేస్తున్నారండి. వారింటికి ఒక బంధువు వచ్చాడు. ఆ బంధువు అడిగాడు, ఏంటో మీరు ఏదో తీవ్రంగా ప్రార్థన చేస్తున్నారే అని. విశ్వాస ఆయన. ఇట్లా మాకు మీటింగ్స్ జరుగుతాయి, మీటింగ్స్ కోసం ప్రార్థన చేస్తున్నాం, పలాని వారు అని రకరకాలుగా అన్ని విషయాలు చెప్పి ప్రార్థన చేస్తున్నాం అన్నారు. డబ్బులు ఉన్నాయా? డబ్బులు అందుకోసమే ప్రార్థన చేస్తాను, డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయని ఈ జోహన్ కుమార్ అని ఆమె ధైర్యంగా చెప్పింది. అదేళ 1972 సంవత్సరం అండి. 14,000 రూపాయలు ఆయన ఇచ్చాడు. మొట్టమొదటి రోజు ఆ మధ్యాహ్నం ఏం చేశారంటే, మటన్ కర్రీ పెట్టేశారు వాళ్ళు. నేను అడిగి, మటన్ కర్రీ ఎక్కడ ఉందన్నాడు. ప్రార్థనకు సమాధానం వచ్చిందన్న అన్నాడు. ప్రార్థన సమాధానం వచ్చిందని ఎక్కడి నుండి వచ్చిందన్న. అలాని ఆయన గారు డబ్బులు ఇచ్చారు. అయిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే, స్తుతి కూటం పెట్టుకుందామని పెట్టుకున్నారు. ఆ స్తుతి కూటంలో బిర్యానీ చేసుకుందాం అనుకున్నారు, ఫోటో చేసుకుందాం అనుకున్నారు. మళ్ళా ఆ సోదరుడు పరిగెత్తుకుని వచ్చాడు, జోషి డబ్బులంతా వేస్ట్ చేద్దాం అనుకున్నారు, ఏం చేద్దాం? ఎంత మిగిలినాయి? 700 రూపాయలు మిగిలినాయి. ఆ 700 రూపాయలు అలా పెట్టండి. ఆ 700 రూపాయలతో తిరుపతికి నేను సిఎస్ దత్ అనే ఇద్దరు వెళ్ళి విద్యాధర్మ సేవ ప్రారంభం చేస్తాం. అప్పుడు మళ్ళీ తిట్టారు ఆయన్ని. వీళ్ళు అనుకున్నారు ఫోటో తీసుకుందాం, ఫోటోలు కనపడితే మంచిదని. గమనించండి, ఎప్పుడు కూడా సైతానుడు మన వెంట మనుషుల వైపు చూడమని చెప్తాడు, మనుషులు కాదండి. దేవుడు సిగ్గుపరచబడతాడు అలా చేస్తే. మనుషుల యొక్క ఆర్థిక స్తోమత మీద దేవుని పని జరగబడి, దేవుడు తన చిత్తములో తన పని జరిగించాలి. అందుచేత ఈరోజు మనం దేవునికి వందనాలు చెల్లించాలి. ఏమని వందనాలు చెల్లించాలంటే, దేవా బలహీనులైన మమ్ము, ఏమని మనం కోటీశ్వరుని కాదు, లక్షాధికారులను కాదు, ఏ రీతికైనా కానీ మహా గొప్ప భవంతులను నివసించేవారం కాదని, సామాన్యమైన చిన్న చిన్న గృహాలు జీవించేవారు. దేవుని వైపు చూస్తే దేవుడు తన బిడ్డలు ఎప్పుడు కూడా నిరాశపరచరండి. ఆత్మలు సంపాదించబడాలి, అనేక మంది రక్షించబడాలి,
లౌకికంగా మనం దేవుని పని చేయకూడదు. దేవుని పని దేవుని పద్ధతులను జరగాలి. ఏంటంటే దేవుని వైపే చూడాలి, దేవుని వైపు చూడాలి. అది అనగా అంతకుముందు బాంపుళ్ళు జరిగినప్పుడు మన వాళ్ళంతా డబ్బులు వేసుకునేవారు. ఎప్పుడైతే వెదులుపల్లిలో ప్రారంభం చేసామో ఆ రోజు నుండి సభలకు డబ్బులు వేసుకోవటం అనేది మర్చిపోయాం. దేవుని చూద్దాం. దేవుడు ఇంతవరకు కూడా నమ్మగలిగినవాడు. యెహోవా ఈరే, యెహోవా చూసుకునేవాడు. కానీ ఆత్మల సంపాదన. రెండవదండి, మన ప్రసంగాల ద్వారా ఆత్మ రక్షించబడతాయని ఎవరు అనుకోవద్దండి. దేవుడు మన ప్రసంగాలను ఆయన దీవిస్తే తప్ప. ఎందుకంటే ఆ దినాల్లో ఇక్కడ తెమిడిపాడు వెళ్ళాం. తెమిడిపాడు వెళ్ళాలంటే కారంచెల నుండి నడిచిపోవాలి. ఆ రీతిగానే తెమిడిపాడు నుండి వస్తున్నాం. జీవానంద గారని లాయర్ ఆయన ప్రసంగికుడు. అక్కడ నుండి నడిచి వస్తుండగా నాటు బండిలు వస్తుండగా కారంచెడు వచ్చరికి ఎండబడిపోయింది. వారు కారంచెలు విశ్వాసం చూశారు, భోజనానికి ఆపేశారు. ఇద్దరు యవనస్తులు వచ్చి వాదిస్తున్నారు. మాలో ప్రసంగికులు ఉన్నారే, ఆయన జీవానంద గారని, ఆయన లాయర్. ఆయన తన లా ఉపయోగించి గట్టిగా వారితో వాదిస్తున్నాడు. ఆనాటి ప్రసంగికుడు పొట్టి దేవదాస్ గారు 3 అడుగుల 3 అంగుళాలు. ఆయన వీరు మాట్లాడుతుంటే వాదించుకుంటే దూరంగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన అన్నాడు, ఇంతవరకు మీరు వాదిస్తున్నారు బాబు, ఒక్క నిమిషం ఆగండి. నేను ఒక తాగుబోతుని. నేను ఈ సర్కస్లో పల్టీలు కొట్టేవాడిని, మనుషులు ఆనందించేవాడిని. తాగుడికి కూడా అలవాటు పడ్డాను. పొట్టివాడినైనా వ్యభిచారానికి కూడా అలవాటు పడ్డాను. కానీ ఒక ఆయన యేసు ప్రభు గురించి చెప్తున్నాడు. నేను హైందవుండి, రోడ్డు పక్కన చెప్తున్నాడు. నేను విన్నాను. ఆ చెప్తున్న ఆయన హెడ్ కానిస్టేబుల్. ఆయన్ని అడిగాను, అయ్యా మీ యేసు నన్ను క్షమిస్తాడా అని. అవును, మా యేసు నేను క్షమించడానికి కలువరిశిలుడు చనిపోయాడు. ఆనాడు నా కోసం ప్రార్థన చేశాడు. ఆ ప్రభువు నా జీవితాన్ని మార్చాడు. ఈనాడు మా జీవితాలు మార్చాడు. అప్పుడు ఆ ఇద్దరు యవనస్తులు ఏమన్నారంటే, అది చెప్తే చాలండి, యేసుని మేము నమ్ముకున్నాం. మీ ప్రసంగాలు, మీ వాదనలు మాకేమి, మీకంటే బాగా వాదించగలమండి, మీకంటే వాదించగలం. కానీ జీవితాలు మారినట్టుగా మీరు కానీ చూపిస్తే మీ దేవుడే నిజమైన దేవుడని మేము నమ్ముతాం. మారిన జీవితాలు, ప్రజలు మారిన జీవితాల కొరకు చూస్తున్నారండి. మారిన జీవితాలు మారాయా కదండి. మన దేవుడు మార్పు చేసేవాడు, జీవితాలు మార్చింది. దాని కొరకు అనేక మంది ఇంకా చూస్తున్నారు. అందుచేత ఈ సభల కోసం మన దేవుడికి వందనాలు చెల్లిద్దాం. ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలి? ఫ్రమ్ వేర్ వీ ఆర్ టు గో. ఇక్కడ నుండి మనం ఎక్కడికి వెళ్దాం? ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్దామంటే, అనేక మంది ప్రభువుని ఎరగాలని, ఏ రీతిగా ప్రభు ఈ మీటింగ్ ద్వారా తను హెచ్చించుకున్నాడో, ఆ హెచ్చించుకున్న అది మన జీవితాల్లో స్పష్టంగా కనబడాలని, మనం ఆ రీతిగానే ప్రభు కొరకు పని చేయాలని ప్రార్థన చేద్దామండి. దేవునికి వందనాలు చెల్లిద్దాం. దేవా, ప్రతి అక్కర అవసరత తీర్చారు. 1500 కుర్చీలు వేయడానికి సహాయం చేశారు. ఆర్థికంగా సహాయం చేశారు, ఆత్మీయంగా సహాయం చేశారు. మీకు వందనాలు. కానీ అక్కడే ఆగొద్దని ఆయన, మీరు మమ్మల్ని దీవించండి, సహవాసాన్ని దీవించండి. అనేక మంది స్థానిక సంఘాలలో అనేక మంది తిరిగి రక్షించబడాలని అయ్యా ప్రార్థన చేస్తున్నాం. జరగబోతున్నాయి గ్రామీణ సభలు. ఆ సభల్లో మీ మేలుకొలుపు కావాలి నాయనా. అనేక మంది రక్షించబడాలని ప్రార్థన చేద్దాం. అందుచేత దయచేసి 4 స్తుతి ప్రార్థన చేయండి.
ఆ స్తుతి ప్రార్థనలో రానున్న దినాలలో ప్రభు మన సహవాసాన్ని ఆత్మీయంగా దీవించాలని ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరిద్దామండి. వీలైన వారు మోకరించండి, వీలు కాని వారు ఆ రీతిగానే కూర్చోండి, పర్వాలేదు.